హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం పూట లేదా ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా గారెలు చేయాలంటే కనుక పిండి నానబెట్టే పని లేకుండా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటాయి. దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్ సూచీ రవ్వ లేదా ఉప్మా రవ్వ అని కూడా అంటారండి, దాని 1/2 కప్పు అటుకులు వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. దాన్ని 1 కప్పులోకి తీసుకుని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అండ్ మనం ఏ కప్పుతో అయితే రవ్వ అనేది తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకొని పెరుగు అలాగే ఉప్మా రవ్వ రెండు బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న దానిని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు అనేది రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే రెండు మిక్స్ అయ్యి కూడా మనకి గారె అనేది చాలా బాగా వస్తుందండి. అందువల్ల 15 నిమిషాల తర్వాత రెస్ట్ ఇచ్చిన పిండిని ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. మీకు పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఈ స్టేజ్లోనే మీరు కొంచెం పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ లేకపోతే కొంచెం వాటర్ అనేవి కానీ యాడ్ చేసుకొని గారి కన్సిస్టెన్సీకి చూడండి. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే తురుముకున్న అల్లం అండ్ బేకింగ్ సోడా వంట సోడా అనేది వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. మనం కలుపుకునే కొద్దీ ఏంటంటే పిండిలోని గ్లూటెన్ అనేది ఫామ్ అయ్యి మనకి గారె అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ చూసారా, నేను పిండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని దాన్ని వేడి చేసుకోండి. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి. ఏంటి అంటే మనం గారెలు వేసుకునేటప్పుడు మజ్జిగ ఉంటుంది కదండి, చెయ్యి అనేది మజ్జిగలో తడుపుకొని మనం గారె వేసినట్లయితే గారె అనేది చక్కగా ఎర్రగా వస్తుందండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు, నేను ఇక్కడ మజ్జిగలోనే తడుపుతున్నాను హ్యాండ్. మనం కలిపే కొద్దీ ఏంటంటే పిండి అనేది చాలా బాగా వస్తుందండి గారెలు వేయడానికి. చిన్న ముద్ద తీసుకొని దాన్ని గారెల కింద ఒత్తుకొని మరుగుతున్న నూనెలో వేసుకోవాలని. నాకు ఇక్కడ చేత్తో అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది, అందుకే నేను ఇక్కడ హ్యాండ్స్తో గారె అనేది వేస్తున్నాను. లేదు మీకు నార్మల్గా వేయాలనుకుంటే మీరు కవర్ ఆర్ పేపర్ అలా కూడా వేసి చూడండి, చాలా బాగా వస్తాయి. అండ్ గారెలు వేగుతున్నంతసేపు కూడా మరీ హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదండి, మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. ఎందుకు అంటే కనుక హై ఫ్లేమ్లో వేపేస్తేనేమో హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేపినట్లయితే రంగు అనేది వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం ఏగదండి, అలా పచ్చి పచ్చిగానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో వేపుకున్నట్టయితే ఈవెన్గా గారె అనేది మంచి క్రిస్పీగా, బయట క్రిస్పీగా లోపల మంచిగా అనేది వేగుతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేపండి. అలాగే గారె వేసిన వెంటనే గరిటె మాత్రం పెట్టేయకండి. మనం గారె వేసిన తర్వాత కొంచెం సేపటికి అవే పైకి అనేవి తేలుతాయి. అలా తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ గారె అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. వన్స్ గారెలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత చక్కగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా మిగిలిన పిండితో కూడా ఇలాగే గారెలు ఒత్తుకొని చక్కగా గారెలు అనేవి వేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుందండి. కొబ్బరికాయ చట్నీ లేదా పల్లి చట్నీ ఏ చట్నీ వేసుకుని తిన్నా సరే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో కూడా చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియస్తాయండి. అంతేకాకుండా నా రెసిపీస్ అన్నీ చూసి ఎలా వచ్చినాయి ఏంటి అనేది తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.